రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం లింగన్నపేట శ్రీ హరిహర దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 7 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. వేడుకల్లో భాగంగా 7వ తేదీన వైభవంగా గరుడ సేవ, 8వ తేదీన రథోత్సవం కార్యక్రమాలు జరిపించనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకి పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ వేడుకల్లో వేద పండితులు రామాచారి, రాధాకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ దొంతినేని పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. మాసం 3వ తారీఖు నుంచి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. పుట్ట బంగారం తెచ్చుడ, కళ్యాణము, గరుడ సేవ, చాలా కార్యక్రమాలు సప్తాహ నవాన్నిక దీక్షలాగా ఈ లింగన్నపేట గ్రామంలో అనాది నుంచి ఎన్నో కార్యక్రమాలు 7 రోజుల్లో చేస్తూ ఉంటాం. అత్యంత వైభవపేతంగా దైవ పుష్టి, దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం చాలా హోమాలు, దానికి సంబంధించిన బలి, దిగ్బలి ఇవన్నీ కార్యక్రమం చేస్తున్న అందులో భాగంగా 3వ తారీఖు బ్రహ్మోత్సవాలు ఆరంభం చేస్తాం. 7వ తారీఖు నాడు గరుడ సేవ, 8 నాడు ఉదయం సూర్యోదయం కంటే ముందే 5 గంటలకే రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం ఎవరైతే రథం పైన ఆ కేశవుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ ఉండదనేది అనాది నుంచి వస్తున్న మాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ రథం పైన ఆ కేశవుని దర్శనం చేసుకొని మీరు మీ కోరికలు ఈ సమస్త మానవాళికి అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ బ్రహ్మోత్సవానికి విచ్చేయాలని కోరుకుంటున్నాను.